హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కిన్ మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మీకు ప్రీవియస్ వీడియోలో యూనివర్సల్ కప్లింగ్ ఎలా డ్రా చేస్తామో ఏంటో డ్రా చేసి చూపించాను. ప్రజెంట్ ఇప్పుడు మీకు కొత్తగా ఒక వీడియోని చూపిస్తాను అనమాట. అది చూడబోయే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్గా చూసినట్లయితే నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఈరోజు మీకు చెప్పబోయే ఒక వీడియో ఏంటంటే స్టఫింగ్ బాక్స్ అనమాట. స్టఫింగ్ బాక్స్ ఎలా ఉంటుంది ఏంటి, ఇది డిప్లొమా స్టూడెంట్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారు ఏంటి క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో ఏంటో మీకు క్లారిటీ చూపిస్తాను వితౌట్ డైమెన్షన్స్. సో గీసేటప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు విత్ డైమెన్షన్స్ నీట్గా డ్రా చేస్తే ఒక క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. సో వ్యూ ఎలా ఉండాలో ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ కోసం చెప్తున్నాను అనమాట. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. దీన్ని స్టఫింగ్ బాక్స్ అంటారు. ఇది ఎక్కువ ఇంజన్స్లో యూజ్ చేస్తారు అనమాట, వాటర్ ఫ్లో అవ్వడానికి. సో ఇది ఇంటర్నల్ పార్ట్ అనమాట. చూడండి, కావాలంటే స్టఫింగ్ బాక్స్ ఈజ్ ఏ cast of an integral part of either the cylinder or end of the cylinder cover space. అంటే సిలిండర్ ఎందుతో ఇచ్చేస్తారనమాట, పిస్టన్ సంబంధించి అరౌండ్ ద స్పేస్ ఇచ్చేస్తారనమాట. సో అయితే ఇది ఎలా ఉంటుంది ఏంటి డయాగ్రామ్ అంటే ఇలా ఉంటుందన్నమాట డయాగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఇది ఫ్రంట్ వ్యూ. డైమెన్షన్స్ అన్నీ ఇలా ఉన్నాయి చూడండి. 180, తర్వాత 120, తర్వాత 24, 20 డిస్టెన్స్, 30 డిస్టెన్స్, 24 mm, హైట్ వచ్చేసి 144 mm. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. దీనికి సంబంధించి టాప్ వ్యూ అనమాట. ఎన్ని హోల్స్ ఉంటాయి ఏంటి ఓవరాల్గా చూపిస్తుంది. ఇది షాఫ్ట్ డయామీటర్ ఇంటర్నల్గా. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. ఇది కూడా 180. ఈ పార్ట్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట 180. మధ్యలో బోల్ట్ అన్నవి ఇది డిస్టెన్స్ వస్తుంది. ఇది టాప్ వ్యూ దీనిది, అంటే సెకండ్ పార్ట్ టాప్ వ్యూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వ్యూ ఉందన్నమాట. థర్డ్ పార్ట్ ఎక్కడ ఫిక్స్ చేస్తాము ఏంటి ఇది 80 అనమాట. సో ఇక్కడ ఎక్కడైతే 80 ఉందో ఆ 80 ప్లేస్లో దీన్ని కూడా ఫిక్స్ చేస్తాం అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పార్ట్ 62, అంటే ఇంటర్నల్గా ఇక్కడ 62 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ 62 వాల్యూని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఈ టోటల్ ఓవరాల్గా దీని పక్కన షాఫ్ట్ అనేది ఒకటి ఎండింగ్ గీస్తాం అనమాట. ఈ రెండు బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో నట్ అండ్ బోల్ట్ ఒకటేమో ఇటు ఫిక్స్ చేస్తాం అనమాట. దీనిపైన ఫిక్స్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. రెండో వైపు కూడా దీన్ని ఇలా ఫిక్స్ చేసి దీన్ని కూడా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. షాఫ్ట్ మధ్యలో ఇలా వర్టికల్ పొజిషన్ వెళ్ళిపోతుంది. ఏవైతే 3 బోల్ట్ ఉన్నాయో 3 బోల్ట్ని మనం హెక్సాగన్ బోల్ట్గా చూపిస్తాం అనమాట. సో ఇలా చూపించేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక బిల్ ఆఫ్ మెటీరియల్ లేదా పార్ట్ లిస్ట్ ఉంటుందన్నమాట, ఏమేమి ఇస్తున్నారు క్వాంటిటీని. సో సీరియల్ నెంబర్ చూడండి, 1 2 3 4 5. ఇక్కడ నేమ్, మెటీరియల్, తర్వాత క్వాంటిటీ ఎంత అని, స్టఫింగ్ బాక్స్, తర్వాత గ్లాండ్ బుష్, నెక్ బుష్, స్టడ్ విత్ నట్స్. ఇక్కడ సిఏ అంటే క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు 1. ఇక్కడ ఒకటి క్యాస్ట్ ఐరన్ ఒకటి, బ్రాస్తో తయారు చేసింది ఒకటి, బ్రాస్తోని మైల్ స్టీల్ తయారు చేసిన 3, స్టడ్ విత్ నట్స్ అన్నమాట. స్టడ్ విత్ నట్స్ అంటే ఈ అనమాట. సో వన్ సైడ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇంకోటి. ఆపోజిట్లో థర్డ్ పొజిషన్ అయితే ఈ పొజిషన్ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనం స్టఫింగ్ బాక్స్ని ఒక అసెంబ్లీ డ్రాయింగ్లో గీసినట్టయితే ఎలా ఉంటుంది ఏంటి అంటే క్లారిఫికేషన్గా ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూపిస్తాం ఫస్ట్, తర్వాత దీన్ని ఎలా గీయాలో గీసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది అనమాట. ఇది వచ్చేసి షాఫ్ట్ యొక్క డయామీటర్ వచ్చేసి ఇక్కడ ఉంది 62 అనమాట. 62 పైన దానికి సంబంధించిన మెటీరియల్ ఏది ఉందో ఆ మెటీరియల్ అనమాట. సో చూడండి, ఫస్ట్ షాఫ్ట్ లెంత్ పాయింట్, ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ వ్యూ, బాటమ్ సైడ్ వ్యూ. ఈ బాటమ్ సైడ్ వ్యూ ఏదైతే ఇది గీసిన తర్వాత దానిపైన 180 డిస్టెన్స్తో ఇంకోటి ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బోల్ట్, రైట్ సైడ్ ఒక బోల్ట్ ఉంది విత్ నట్స్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇలాంటిది ఆపోజిట్ ఉంటుంది. సో మనకు కనబడదు కాబట్టి మనం గీయాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది. ఇంటర్నల్గా ఉన్న డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి 80 mm ఉంది, ఇంకోటి 62 mm ఉంది. దానిపైన ఇది థ్రెడ్డింగ్ అనమాట. థ్రెడ్డింగ్ అంటే లీకేజ్ ఏమీ రాకుండా దీన్ని మనం థ్రెడ్తో ఫుల్ కవర్ చేసేస్తాం అనమాట. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ స్టఫింగ్ బాక్స్ యొక్క ఫ్రంట్ వ్యూ. దీని టాప్ వ్యూ వచ్చేసి సేమ్ యాజ్ కింద ప్రొజెక్షన్ చేస్తాం అనమాట. ప్రొజెక్షన్ చేసి గీస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇలా గీసిన తర్వాత దీనికి ఏవైతే పార్ట్ లిస్ట్ ఇచ్చారో ఆ పార్ట్ లిస్ట్ డైరెక్ట్గా ఇలా గీస్తాం అనమాట. సో ఇప్పుడు
దీన్ని ఎలా గీస్తాము ఏంటి నేను గీసి చూపిస్తాను చూడండి రఫ్గా క్లారిటీగా. సో గీసినట్టయితే మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గీసేటప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో 62 డయామీటర్ ఫస్ట్ ఒక వర్టికల్ లైన్ గీసుకోవాలి, అంటే యాక్సిస్ లైన్ అన్నమాట. ఇది యాక్సిస్ లైన్. దీనికి సంబంధించిన షాఫ్ట్ డయామీటర్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినంత 70 అయితే 70, 20 అయితే 70. వన్ సైడ్ ఫుల్గా మనం ఇలా గీస్తాం, సెకండ్ సైడ్ డాటెడ్ లైన్, ఎందుకంటే ఆ పార్ట్ మనకి కనబడదు కాబట్టి. ఇది సెంటర్ లైన్ అన్నమాట. సో ఈ సెంటర్ లైన్ని నీట్గా మనం డాటెడ్ లైన్తో గీస్తాం, ఈ సెంటర్ లైన్. ఇప్పుడు షాఫ్ట్ యొక్క షేప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది హ్యాచింగ్ పాయింట్. ఇక్కడ కూడా షాఫ్ట్ యొక్క షేప్ అనేది ఇలా ఉంటుంది, వన్ సైడ్ షేప్ డిఫరెంట్. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది షాఫ్ట్. అయితే ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ బేస్ చేసుకొని ఈ పార్ట్ ఎంత అయితే డిస్టెన్స్ ఉందో 120 అయితే 120, 180 అయితే 180ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ పార్ట్ని మనం ఇలా డ్రా చేస్తాం అన్నమాట. సో ఈ ఎడ్జ్ పాయింట్ని ఇలా డ్రా చేసి ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూకి మనం దీన్ని ఇలా కలిపేస్తాం. ఇలా కలిపిన తర్వాత దీని హైట్ ఏదైతుందో ఆ హైట్ వాల్యూ ప్రకారం ఇలా చేస్తాం. అలాగే థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పాయింట్ని ఇలా కలిపేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఇచ్చే వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూ ప్రకారం గీస్తాం. గీసిన తర్వాత దీన్ని ఇంటిగ్రల్గా ఇట్లా చూపిస్తాం అన్నమాట. చూపించినప్పుడు ఇక్కడ లోన పార్ట్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఇంటర్నల్గా ఒక లైన్ ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్గా అంటే ఇవి రెండు మిక్స్ అవుతాయి కదా, ఈ రెండు మిక్స్ అయ్యే చోట ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ హైట్ ఏదైతుందో ఆ హైట్ని మనం మెజర్ చేసుకుంటాం. మెజర్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది, దీనికి ఇది టచ్ అవుతుంది. సో ఇంటర్నల్గా పార్ట్ ఏదైతుందో ఆ పార్ట్ ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు దీంట్లో కూడా సేమ్ యాసిస్గా ఆపోజిట్ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా గీసి దీని డిస్టెన్స్ ఏదైతుందో ఆ డిస్టెన్స్ ప్రకారంగా మనం దీన్ని ఇంటర్నల్గా ఇలా కలిపేస్తాం. సో ఇక్కడ బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ ప్రకారం దీనికి ఇలా గీస్తాం. దీని నుంచి సెంటర్ లైన్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ గీస్తాం. ఇక్కడ కూడా సేమ్ యాసిస్గా బోల్ట్ సంబంధించి ఇలా ఉంటుంది. సో ఇలా వర్టికల్ పొజిషన్లో ఇలా ఉంటుంది అన్నమాట. కావాలంటే ఈ షాప్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సో ఇక్కడ బోల్ట్ ఏదైతే ఉందో సెంటర్ లైన్ నుంచి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా బోల్ట్ ఏదైతే ఉందో సెంటర్ నుంచి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీని మీద స్టడ్ వచ్చిన వాల్యూని నట్టుగా మనం ఇలా డ్రా చేస్తాం. గీసిన తర్వాత దీన్ని ఇలా కవర్ చేస్తూ దీని యొక్క లైన్ని ఇలా గీస్తాం అనమాట. దానిపైన ఇంకొకటి స్టడ్ బోర్డ్ వస్తుంది, దీనిపైన కూడా ఒకటి స్టడ్లా ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో డాటెడ్ లైన్స్ ఏంటంటే ఎక్స్టర్నల్గా ఏమి చూపిస్తాం ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇక్కడ ఏదైతే హాసింగ్ పర్పస్ ఉందో ఇలాగే సేమ్ యాసిస్గా ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీన్ని హ్యాచింగ్ ఎంత 45 degrees యాంగిల్తో దీన్ని మనం హ్యాచింగ్ చేయాలన్నమాట ప్రతి పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇది కూడా హ్యాచింగ్ పర్పస్లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇది గీసిన తర్వాత ఇక్కడ ఏదైతే పర్సన్ చూపిస్తుందో ఇక్కడ బోల్ట్ సంబంధించి గ్యాప్ అనమాట. ఇది హ్యాచింగ్ 45 degrees, ఇది కూడా హ్యాచింగ్, ఇది హ్యాచింగ్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్లో వచ్చేసి మనకి థ్రెడ్డింగ్ ప్లేస్లో ఇక్కడ ఒక థ్రెడ్ లాంటి వీల్ని చుడతాం అనమాట. దానికి ఇలా పూల గుర్తులా ఉండేటట్టు చూపిస్తాం అనమాట. అంటే దీని దారం చుడతాం అనమాట, లూజ్ రాకుండా. అలా ఇక్కడ కూడా దీనికి సంబంధించిన మ్యాటర్ ఇంటర్నల్గా ఉంటుంది కాబట్టి ఇది కనబడదు కాబట్టి మనం దీన్ని ఇలా డాటెడ్ లైన్తో చూపిస్తాం అనమాట. సో ఇక్కడ డాటెడ్ లైన్ అంటే ఈ బోల్ట్ కూడా మనకి కనబడదు కాబట్టి దీన్ని ఇలా చూపిస్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుంది కాబట్టి దీని నుంచి
ఎక్సెస్ మెమోరియల్తో ఇలా హ్యాచింగ్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్టఫింగ్ బాక్స్లో ఫ్రంట్ వ్యూ. మరి దీనికి 3 యూనిట్స్ ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని ఒక వర్టికల్ లైన్ గీసి ఇలా ఒక హారిజంటల్ లైన్ గీసి ఇది పాయింట్ అవుతుంది, సెంటర్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ షాఫ్ట్ వాల్యూ ఎంత అవుతుందో ఆ షాఫ్ట్ వాల్యూ ప్రకారం దీన్ని మనం ఒక సర్కిల్ గీస్తాం. ఇట్లా కంపాస్ తీసుకొని, అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెజర్ చేసుకొని కంపాస్ని గీస్తాం. అలాగే దీనిపైన షాఫ్ట్ పైన ఇంకోటి ఏ వాల్యూ అవుతుందో ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకొని దీనిపైన కూడా ఒక షాఫ్ట్ అనేది మనం కంపాస్తో ఇలా డ్రా చేస్తాం అనమాట. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఏదైతే బోల్డ్స్ గీస్తామో ఆ బోల్డ్స్ ప్లేస్లో ఇక్కడ నుంచి ఒక పాయింట్ తీసుకొని కంపాస్ తీసుకొని దీన్ని కూడా ఏం చేస్తామంటే ఇలా డాటెడ్ లైన్తో ఇలా గీస్తాం. ఇలా గీసిన తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో పైన స్టడ్ పైన, ఈ స్టడ్ పైన ఏదైతే ఉందో ఆ పాయింట్ ప్రకారం మనం ఏం చేస్తామంటే కంపాస్ తీసుకొని దీన్ని కూడా మనం ఇలా డ్రా చేస్తాం అన్నమాట. ఇలా డ్రా చేస్తాం. ఇప్పుడు దీంట్లో 3 బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఓవరాల్ యాంగిల్ని 360 డివైడెడ్ బై 3 వేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో 120 వస్తుంది. కాబట్టి సో ఇది 90 డిగ్రీస్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇక్కడ సెంటర్ లైన్ ఒకటి పెట్టవచ్చు, ఇక్కడ ఒక సెంటర్ లైన్ పెట్టవచ్చు, ఇక్కడ ఒక సెంటర్ లైన్ పెట్టవచ్చు, ఆపోజిట్లో ఒక సెంటర్ లైన్ అనేది పెట్టవచ్చు, అంటే ఈ పొజిషన్ పెట్టవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఏదైతే దీని యొక్క డయామీటర్ కావచ్చు, తర్వాత లెంత్ కావచ్చు చూసుకొని మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన రీతిలో దీన్ని ఇంటర్నల్ ఎక్స్టర్నల్ గీసిన తర్వాత హెక్సాగాన్ డైమెన్షన్లో దీన్ని మనం తయారు చేయొచ్చు అన్నమాట. సో ఇది ఒక హెక్సాగాన్ బోర్డు. దీంట్లో కూడా ఇంటర్నల్గా 2 లైన్స్ ఉంటాయి, తర్వాత ఎక్స్టర్నల్గా మనకు కావాల్సిన డైమెన్షన్తో ఇలా గీస్తాం. ఇది 3rd పాయింట్ కాబట్టి ఇది సెంటర్ లైన్లో యాక్చువల్గా ఇది ఒకదాని మీద ఒకటి వస్తుంది, కనపడకపోయినా నో ప్రాబ్లం ఇలా వస్తుంది, దానికి ఆపోజిట్లో గీస్తాం అనమాట మనం. సో దీన్ని ఇలా గీస్తే సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా గీస్తాం. సో ఇది స్టఫింగ్ బాక్స్ గీసే విధానం అనమాట. స్టఫింగ్ బాక్స్ ఇలా గీసిన తర్వాత సేమ్ యాసిస్గా మనకి ఇచ్చిన పార్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ లిస్ట్ని మనం ఇక్కడ కంపల్సరీగా రైట్ సైడ్లో రాయాలన్నమాట. సీరియల్ నెంబర్ ఇలా ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది, తర్వాత మెటీరియల్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది అనమాట. సో దీని ప్రకారం ఫస్ట్ ఏం చేస్తాం 1 సీరియల్ నెంబర్ పెట్టేసి స్టఫింగ్ బాక్స్ క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తాం, 1 పాయింట్ ఉంది. సెకండ్ వచ్చి గ్లాండ్, GLAND గ్లాండ్, మెటల్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్, పాయింట్ వచ్చేసి 1. థర్డ్ వచ్చేసి గ్లాండ్ బుష్లో బ్రాస్ అనమాట, బ్రాస్ 85x85 ఒకటి. సో 4th వన్ ఇంటూ నెక్ బుష్ అనమాట, ఇది కూడా బ్రాస్తో తయారు చేస్తారు, 85x45. 5th వన్ వచ్చేసి స్టడ్ విత్ నట్స్ అనమాట, MS అంటే మైల్ స్టీల్ కాంపౌండ్ అనమాట, ఇక్కడ 3 ఉంటాయి. సో ఇలా మనం ఈ యొక్క స్టఫింగ్ బాక్స్ని ఇలా గీస్తాం. స్టఫింగ్ బాక్స్ గీసిన తర్వాత మన నేమ్ రాయాలి అంటే ఒక లైన్ హారిజాంటల్ గీసుకొని ఇక్కడ నుంచి 5 mm డిస్టెన్స్ తీసుకొని వర్టికల్ పొజిషన్లో దీన్ని అంటే క్యాపిటల్ లెటర్తో స్టఫింగ్ బాక్స్ అని మనం రాయాలి ఇక్కడ అనమాట. స్పెల్లింగ్ వచ్చేసి స్టఫింగ్కి STUFFING. సో ఇది స్టఫింగ్ బాక్స్ గీసే విధానం అనమాట. సో ఇలా స్టఫింగ్ బాక్స్ గీస్తే క్లారిటీగా ఇది మిషన్ డ్రాయింగ్లో చాలా ఎక్కువసార్లు అడుగుతానమాట క్వశ్చన్స్లో. ఇది డిప్లొమా సెకండ్ ఇయర్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. సో చూడండి ఇది పూర్తిగా దీన్ని మనం డైమెన్షన్స్తో పెట్టి గీస్తే చాలా నీట్గా వస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ ఇలా ఏదైతే 2 వర్స్ ఉందో తాజ్మహల్లో ఉంది కదా,
సో దీని డైమెన్షన్ సో బేస్డ్ ఆన్ గివెన్ డైమెన్షన్ వీ హ్యావ్ టు డ్రా లైక్ దిస్ ఈజ్ ద స్టఫింగ్ బాక్స్ అసెంబ్లీ డ్రాయింగ్ స్టఫింగ్ బాక్స్ మిషన్ డ్రాయింగ్. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి సైడ్ వ్యూ అడగడు, ఒకవేళ సైడ్ వ్యూ అడిగినా దీన్నే ఈ లైన్స్ని ఇలా పొడిగించి పక్కకి ఈ లైన్ని సైడ్ పొడిగించి దీని యొక్క లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ని యూజ్ చేసుకొని ఇక పాయింట్ ఇలా పెట్టేసుకొని మామూలుగా సో దీనిపైన బోల్ట్ అన్నది ఇలా గీసేసుకోవచ్చు. దీనిపైన బాక్స్లు అనేది ఇలా వస్తుంది. సో మ్యాక్సిమం ఇది అడగడు, బట్ చెప్తున్నాను అనమాట, ఇలా గీస్తే అయిపోతుంది అనమాట. సో ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నోటిఫికేషన్ ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.